తనగల్లు మండలం సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తనగల్లు మండలానికి ప్రెస్ క్లబ్కి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా నన్ను అందరూ కూడా గౌరవించి ఆదరించి స్వాగతం పలికినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా మిత్రుడు, నా చిన్ననాటి స్నేహితుడు రాజా పరాకుల వండపల్లి రాజా మన తనగల్ మండలానికి రావాలి, కాంగ్రెస్ పార్టీ అవసరం చాలా ఉంది. ఈ రెండు పార్టీలతో దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా విసిగిపోయినారు, కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. ఇది సరైన సమయం. మరి ఇలాంటి సందర్భంలో తనగల్ మండలానికి వచ్చి అటెండ్ అయ్యి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి అడగడం జరిగింది. ఆయన అడిగిన వెంటనే మరి నేను ఈరోజు తనగల్ మండలానికి వచ్చాను. వచ్చిన తర్వాత మా మీడియా సోదరులందరూ కూడా నన్ను ఆదరించడం చాలా సంతోషం. మరొకసారి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేశ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, దాదాపు 10 సంవత్సరాల క్రితం ఈ దేశానికి మంచి రోజులు తీసుకొస్తాం, అక్షయని తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు, పెట్రోల్ ధర అయితే 60 రూపాయలు, డీజిల్ ధర అయితే 50 రూపాయలు, నూనె కిలో 40 రూపాయలు. మనం కదిరి నుంచి అనంతపురానికి వెళ్ళాలంటే ఆ రోజు ఎక్స్ప్రెస్ బస్ ఎక్కితే అయ్యే ఛార్జ్ కేవలం ఆ రోజు 38 రూపాయలు. ఈరోజు అనంతపురం వెళ్ళాలంటే దాదాపు ఒక నార్మల్ బస్ ఎక్కితే 130 రూపాయలు, ఎక్స్ప్రెస్ బస్ ఎక్కితే 180 రూపీస్. ఈరోజు పెట్రోల్ ధర 100 రూపాయలు దాటింది, డీజిల్ ధర దాదాపు 100 రూపాయలు ఉంది. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కటి కూడా ఆకాశాన్ని ఈరోజు అంటుతున్నాయి. సామాన్య ప్రజలు ఏది కొనాలన్నా ఏది తినాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అగ్గి కాజేసి చలిమంట కాల్చుకున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయకుండా మాయమాటలు చెప్పి మత పిచ్చి పెట్టించి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి తోడుగా 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ, దాని తర్వాత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరం ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా తీసుకురావడం విఫలమైంది, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ఈ రాష్ట్రానికి నేను ప్రత్యేక హోదా తీసుకువచ్చానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేంద్రం మెడలు వంచడం కాదు కదా, ఆయన తలకాయ తీసుకుపోయి నరేంద్ర మోడీ పాదాలకు అంటించేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అధిక ధరలు చేసేసి ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మాయపెట్టి ఆయన ఇచ్చేటువంటి పథకాల డబ్బులు మందు అలవాటు ఉన్నటువంటి మందు తాగే సోదరులకు కూడా సరిపోవడం లేదు ఈరోజు తెలియజేస్తున్నా. మందు అలవాటు ఉండే వాళ్ళు ఈరోజు వాళ్ళు సేవించేటువంటి మందు కొనలేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా, స్పెషల్ స్టేటస్ తెస్తాను, అది తెస్తాను, ఇది తెస్తాను తీసుకొచ్చి చెప్పి ప్రజల్ని ఫూల్స్ చేయాలనే ఉద్దేశంతో అది మందు బాటిల్స్కి స్పెషల్ స్టేటస్ అని పేరు పెట్టాడు. ఇంకో బాటిల్కి అదే రకరకాల పేర్లు, అంటే నేను తీసుకొస్తానని చెప్పి పేర్లని ఆ మందు బాటల పేర్లకు పెట్టి ప్రజలను ఫూల్స్ చేస్తూ ఉన్నాడు.
కదిరి నియోజకవర్గంలో దాదాపు 10 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటే గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఈ కదిరి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం. కేవలం వాళ్ళు కాంట్రాక్టులు పనులు పనిచేసుకుని డబ్బు సంపాదించుకోవడం కోసము, సోలార్లో డబ్బులు సంపాదించుకోవడం కోసము పదవి చేపట్టినారే తప్ప ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఏ రోజు ఆలోచించలేదు. ఈరోజు అధికార పార్టీ నుంచి, ప్రతిపక్ష పార్టీ నుంచి నిలబడినటువంటి వ్యక్తులు కూడా ధన దాహంతో పవర్ కోసం, సోలార్లో డబ్బులు వస్తాయనే దానికోసం అధికారంలో రావాలని చూస్తున్నారే తప్ప వాళ్లకు ప్రజల పట్ల, కదిరి నియోజకవర్గం పట్ల ఏ కమిట్మెంట్ లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. నేను కదిరిలో పుట్టి, కదిరిలో పెరిగి, కదిరిలోని చదువుకొని, కదిరిలోని నాయకునిగా ఎదిగి, కదిరి అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు పోటీ చేస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. కదిరిలో చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అది తలకన్ను మండలానికి కావచ్చు, గాండ్లపేట మండలానికి కావచ్చు, నలుగుములకుంట మండలానికి కావచ్చు, నల్లచెరువు మండలానికి కావచ్చు, అదేవిధంగా కదిరి రూరల్ మండలానికి కావచ్చు, తలుపుల మండలానికి కావచ్చు, ప్రతి మండలానికి కూడా ప్రజలకు ఏమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ తీర్చే విధంగా ఒక కమిట్మెంట్తో పనిచేస్తా. కదిరి నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక మన రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వెళ్ళి భార్య బిడ్డలను వదిలివేసి